హాయ్. హలో. నేను మీ రజిత మైనంపల్లి. బేసికల్‌గా అందరికీ డౌట్ వెయిట్ లాస్ అవ్వాలి అనంటే, లేదు అంటే లైక్ ఫుడ్ తీసుకోవాలా? లేకపోతే ఎక్సర్‌సైజ్ తీసుకోవాలా? అని చాలామంది ఆర్గ్యుమెంట్. ఈరోజు మార్నింగే ఒక డిస్కషన్ అయింది మాకు జిమ్‌లో. ఏంటి అనంటే వర్కౌట్ ఇంపార్టెంటా? డైట్ ఇంపార్టెంటా? ఒకవేళ వర్కౌట్ చేయనోళ్ళకి డైట్ చాలా స్ట్రిక్ట్‌గా చేయాల్సుంటది. లేదు డైట్ అవసరం లేదు వర్కౌట్ చేస్తే. అసలిది ఎంత రాంగ్ అసంప్షన్స్. ఏంటి అంటే ఇది ప్రత్యేకంగా నేను వర్కింగ్ వాళ్ళకి చెప్తున్నాను. ఏదైనా గూడా అంటే లైక్ మీరు వర్కౌట్ చేస్తున్నా, చెయ్యకపోయినా నో నెగోషియేషన్ విత్ హావింగ్ ఎ గుడ్ డైట్. హెల్తీ డైట్. నేను డైటింగ్ గురించి మాట్లాడట్లేదు. ప్రాపర్ డైట్, హెల్తీ డైట్, రైట్ టైమ్‌లో రైట్ థింగ్స్ తినడము, రైట్ వేలో తినడము, రైట్ పోర్షన్ తినడము, రైట్ ఇంగ్రీడియెంట్స్ తినడం గురించి మాట్లాడుతున్నాను. సో, అది ఏంటి మేడమ్ ఆ రైట్ అంటే ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎప్పుడు చెప్పేదేంటంటే 80:20 రూల్ మన వెయిట్ మెయింటెనెన్స్‌కి, ప్రాపర్ హెల్త్‌కి, వెల్‌నెస్ అని చెప్తున్నాను నేను. లుక్ గుడ్ గురించి చెప్పట్లేదు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అంటే గనక 80% డైట్, 20% ఎక్సర్సైజ్ అని చెప్తాము. సేమ్ యాక్చువల్లీ ఇదే మ్యాటర్ అవుతది. బట్ ఎగ్జాక్ట్‌లీ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఎక్సర్సైజింగ్ మంచిగా టూ మచ్ వర్కౌట్ చేస్తారు. వీక్లీ 5 డేస్ చేస్తారు. అట్లనే ఒక 2 డేస్ స్విమ్మింగ్ ఇన్ యాడ్ చేస్తారు. లేతే రన్నింగ్ ఇన్ యాడ్ చేస్తారు. లైక్ యూ ఆర్ లైక్ మోర్ ఇంటూ కండిషనింగ్ ఆఫ్ యువర్ బాడీ అని అన్నప్పుడు ఓకే. కొంచెం నెగోషియేషన్ ఏంటంటే యూ కెన్ బి 60, 70% ఆఫ్ యువర్ డైట్. 60, 70% నెగోషియేషన్ చేయొచ్చు. లేదు యూ ఆర్ ఎ ప్రాపర్ సిట్టింగ్ పర్సన్. మీరు నైట్ షిఫ్ట్‌లు చేస్తారు. లేకపోతే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ నా వల్ల కావట్లేదు. నో నెగోషియేషన్. యూ నీడ్ టు బి ఫోకస్ ఆన్ యువర్ డైట్ 80% డౌటే లేదు. ఎంత టైం దొరికితే ఆ 20% ఎక్సర్సైజ్ కూడా నాకు టైం దొరకట్లేదు మేడం అంటే గనక దట్ ఈస్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ మీ వర్క్ షెడ్యూల్ ఒక 2 మినిట్స్ ఖచ్చితంగా లేసి వాక్ చేయడం గానీ, జస్ట్ స్ట్రెచెస్ చేసుకోవడం గానీ, లేతే నైట్ మీరు తిన్న తర్వాత మీరేదైతే కూర్చోవడం రిలాక్స్ అనుకుంటున్నారో అస్సలు కాదు. మీరు తిన్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పవర్ వాక్ గనక చేసినట్టయితే గనక ఖచ్చితంగా మీ వెయిట్‌ని గాకుండా వెయిట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఎందుకు అంటే అది మీ బాడీ కంపోజిషన్‌ని మెయింటైన్ చేస్తదని. వెయిట్‌తో పాటు మీరు హెల్తీగా మొబిలిటీ గానీ, మైండ్ సెట్ గానీ, మీ మైండ్‌ఫుల్‌నెస్ గానీ, మీ యాక్టివ్ గానీ, మీ డోపమైన్ గానీ, మీ డిసిప్లిన్ గానీ, ఇవన్నీ మిమ్మల్ని కండిషనింగ్‌లో ఉంచుతాయి. సో, కాబట్టికే నో నెగోషియేషన్స్ విత్ డైట్. బేరసారాలు డైట్‌లో లేవు. మంచి డైట్ తినండి. డైటింగ్ గురించి చెప్పడం లేదు నేను. మంచి ఆహారం తినండి. దాంట్లో ఫైబర్ ఉండేటట్టు, ప్రోటీన్ ఉండేటట్టు, ఆ తర్వాత ఫ్యాట్స్ ఉండేటట్టు, హెల్తీ ఫ్యాట్స్ ఉండేటట్టు కొంచెం లో కార్బోహైడ్రేట్ డైట్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఎనర్జీ గూడా ముఖ్యం కదా! ఐ థింక్ యూ విల్ ఫాలో దిస్ అండ్ కమెంట్ ఆన్ దిస్.